హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్రిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 114. కొన్ని క్షణాలకి సినిమా టైటిల్స్ పడుతుంటాయి. యష్, శృతి కాలేజ్ డ్యాన్స్. దీక్ష ఆ డ్యాన్స్ చూడటం దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు యష్కి శృతి మోసం గురించి ఎలా తెలిసి ఉంటుందని దీక్ష కూడా ఇంట్రెస్ట్గా మూవీ చూస్తూ ఉంటుంది. మూవీ రన్ అవుతూ అక్కడి వరకు వస్తుంది. యష్, దీక్ష ఫస్ట్ పెళ్లి రోజున శృతి గురించి పేపర్లో రావడం, యష్ దీక్ష తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, శృతి గతం మర్చిపోయిందనే బాధతో తిరిగి ఇద్దరు బైక్ మీద రావడం, గుడి దగ్గర ఆపమని దీక్ష అడగటం, యష్ తనను దింపి ముందుకు వెళ్తుంటే దీక్ష గుడి లోపలికి వెళ్ళడం తెలిసిన విషయమే. దీక్షని వదిలేసి బైక్ మీద ముందుకు వెళ్తున్న యష్కి దీక్షతో సంవత్సరం అంతా ఉన్న అనుబంధం గుర్తొస్తుంటే సడన్గా బైక్ ఆపుతాడు. బాధగా వెనక్కి తిరిగి చూస్తాడు. దీక్ష గుడి లోపలికి వెళ్తూ కనిపిస్తుంటుంది. యష్ కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇవాళ దీక్షకి నా మనసులో ఉన్న మాట చెప్పి తనతో జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నాను. అసలు శృతిని అంతగా ప్రేమించిన నేను ఒక్క సంవత్సరంలోనే నా మనసులో దీక్షకి ఎలా స్థానం ఇచ్చాను? ఇప్పుడు నా మనసు ఎందుకు దీక్షని కోరుకుంటుంది? ఇప్పుడు శృతి బతికే ఉందని తెలిసాక తనని కాదని దీక్షతో జీవితం ఎలా మొదలుపెట్టను? దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? నేను శృతిని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు దీక్షని కూడా అంతే ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నా మనసులో ఎవరిని నిలుపుకోవాలి అర్థం కావడం లేదు అనుకుంటూ ఇక ముందుకు వెళ్ళలేక బైక్ని అక్కడే ఆపి తన వెనకనే అడుగులు వేసుకుంటూ గుడిలోకి వస్తుంటాడు. దీక్ష కన్నీళ్లతోనే గుడి లోపలికి వచ్చి పంతులు గారికి చెప్పి పెళ్లి రోజు సందర్భంగా ఇద్దరి పేరు మీద అర్చన చేయించుకొని బాధతో అక్కడే ఓ పక్కకి కూలబడి ఏడుస్తూ కూర్చుంటుంది. తనని చూస్తూ యష్ కూడా తన కంట పడకుండా ఓ పక్కగా కూర్చుంటాడు. ఇద్దరు కళ్ళల్లోనూ ధారాళంగా కన్నీళ్లు కారుతుంటాయి. అలా గంటల తరబడి అక్కడే కూర్చుంటారు. ఇద్దరికీ కన్నీళ్లతోనే సమయం గడిచి చీకటి పడుతుంది. పంతులు గారు దీక్ష దగ్గరికి వచ్చి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళమ్మా అన్నప్పుడు దీక్ష ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ యష్ తను వెళ్ళడం చూసినా అక్కడే కూర్చొని పోతాడు. ఆ అమ్మవారిని చూసుకుంటూ మనోవేదన పడుతుంటాడు. అప్పుడే శరత్ అక్కడికి వస్తాడు. శరత్ వాళ్ళ పాప యాక్సిడెంట్ టైంలో యష్ శరత్ని చూడటం తెలిసిన విషయమే. హాయ్ సార్ అంటూ శరత్ వచ్చి పక్కన కూర్చుంటాడు. యష్ కన్నీళ్ళు తుడుచుకొని ఫస్ట్ శరత్ని గుర్తుపట్టక, నిన్నెక్కడో చూశాను అంటాడు. అదే సార్, దీక్ష గారు మా పాపని కాపాడింది కదా, ఆ రోజు మిమ్మల్ని చూశాను, నా పేరు శరత్ అంటూ ఆ సంఘటన గుర్తు చేస్తాడు శరత్. ఓ, గుర్తొచ్చింది, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. ఉదయం నుంచి నేను మిమ్మల్ని దీక్ష గారిని గమనిస్తూనే ఉన్నాను సార్. ఇవాళ పొద్దున నాకు మీ ఇంటి పక్కనే ప్యాసింజర్ని డ్రాప్ చేసి వస్తుంటే దీక్ష గారిని తీసుకొని మీరు బండి మీద హడావిడిగా వెళ్ళడం గమనించాను. ఏం జరిగి ఉంటుందని అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూనే వస్తున్నాను. మీరు ఆ హీరోయిన్ ధృవ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, తను గతం మర్చిపోయిందని చెప్పడం, మీరు ఇక్కడికి రావడం అంతా చూస్తూనే ఉన్నాను. దానిని బట్టి మీరు ఆ ధృవాన్ని ప్రేమించారని, తను చనిపోయిందని తెలిసి మీరు దీక్షగాన్ని పెళ్లి చేసుకున్నారని తెలిసింది. ఇప్పుడు మీ మనసులో ఎవరికి స్థానం ఇవ్వాలా అనేది సందిగ్ధంలో ఉండిపోయారు, అంతేనా సార్ అని అడుగుతాడు శరత్. అవును, ఒకప్పుడు శృతినే నా ప్రాణంగా బతికాను. ఇప్పటికి కూడా తన్ని అంతే ప్రేమిస్తున్నాను. అలాగే ఈ కొద్ది రోజుల్లో దీక్ష కూడా నాకు అంతకంటే ప్రాణం అయిపోయింది. ఒక పక్క నన్ను ప్రాణంగా ప్రేమించిన శృతి గతం మర్చిపోయి నన్ను గుర్తుపట్టలేకపోవడం నా మనసుకు గాయంలా తగిలితే, మరో పక్క దీక్ష కన్నీళ్లు నన్ను ప్రశ్నిస్తున్నాయి. నాకు ఇద్దరు ప్రాణమే శరత్. కానీ అలా అని చెప్పి ఇద్దరిని నా మనసులో పెట్టుకోలేను కదా అని అంటాడు బాధపడుతూ. నిజమే సార్, మీలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. కానీ దీక్ష మేడం చాలా మంచిది సార్, తనకు అన్యాయం చేయకండి అని అంటాడు శరత్. యష్ విరక్తిగా నవ్వి, దీక్ష మీ అమ్మాయిని యాక్సిడెంట్ నుంచి
కాపాడిందనే ఉద్దేశంతో నువ్వు దీక్ష తరపున మాట్లాడుతున్నావా శరత్ అని అడుగుతాడు. ఆ ఉద్దేశంతోనే అని చెప్పట్లేదు సార్. నిజం చెప్పాలంటే మా పాప యాక్సిడెంట్ సంఘటన కంటే ముందే మీ ముగ్గురిని నేను ఒకసారి చూశాను. మీరు నాకు ముందే తెలుసు అని అంటాడు శరత్. యష్ కాస్త ఆశ్చర్యపోతూ ఎలా తెలుసు అని అడుగుతాడు. ఒకసారి ఈ వీడియో చూడండి సార్ అంటూ శరత్ ఫోన్ తీసి ఒక వీడియో చూపిస్తుంటాడు. అది వాళ్ళు కాలేజ్ చేసే రోజుల్లో ఒకసారి యష్, శృతి, దీక్ష కలిసి బైక్ మీద బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు పోకిరి రౌడీలు శృతి, దీక్ష గురించి తప్పుగా మాట్లాడుతుంటే యష్ వాళ్ళతో గొడవ పడే దృశ్యం అది. అదే సమయంలో ఒక రౌడీ వాళ్ళ మీదకి ఒక రాడ్ విసిరేస్తే అది వచ్చి దీక్షకు తగిలిన దృశ్యం అది. నిజానికి వాడు విసిరిన రాడ్ శృతి వైపుకు వస్తుంటుంది. శృతి వెనుక యష్ ఉన్నాడు. ఎక్కడ ఆ రాడ్ తనకి తగులుతుందేమోనని భయపడి తను తప్పుకుంటే యష్కి తగులుతుంది అని తెలిసినా కూడా శృతి తప్పించుకుంటే ఆ రాడ్ యష్కి తగలకూడదు అనే ఉద్దేశంతో దీక్ష యష్కి అడ్డుగా వస్తుంది. ఆ రాడ్ వచ్చి బలంగా దీక్ష తలకి తగిలి రక్తం కారుతుంటుంది. ఏదైనా కేసు అవుతుందని భయపడి రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. దీక్షని గాయంతో చూడగానే యష్ కంగారు పడుతూ దీక్ష అంటూ తన్ని ఒడిలోకి తీసుకుంటాడు. శంకర్ ఆ వీడియో చూపిస్తూ చూశారు కదా సార్, మీరు ప్రాణంగా ప్రేమిస్తున్న శృతి మీరు గాయపడినా పర్వాలేదు, తను గాయపడకూడదు అన్న స్వార్థంతో తను తప్పించుకుంది. కానీ మిమ్మల్ని ప్రాణం అనుకొని బతుకుతున్న దీక్ష మేడం తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మీకు అడ్డుగా వచ్చి ఆ రాడు దెబ్బకి బలైంది అని శరత్ చెప్తూ ఉంటే యష్ ఆ శరత్ మాటలు వింటూనే ఆ వీడియోలో తీక్షణంగా శృతిని గమనిస్తూ ఉంటాడు. దీక్ష తలకి గాయమై రక్త ప్రవాహం అవుతుంటే యష్ తనని ఒడిలోకి తీసుకొని కంగారు పడుతుంటాడు. కానీ వాళ్ళిద్దరిని అలా చూస్తున్న శృతి మొహంలో రంగులు మారి తన బుద్ధి ఏంటి అనేది ఆ వీడియోలోని బందీ అయిపోతుంది. ఆ సమయంలో స్నేహితురాలికి దెబ్బ తగిలింది అనే కనీసం మానవత్వంతో కూడా రెస్పాండ్ కాకుండా నిలబడిపోతుంది. పైగా దీక్ష మీద ఈర్షతో ఎక్కడ దీక్ష ప్రేమ బయటపడి ఎక్కడ వాళ్ళిద్దరూ ఒకటవుతారనే భయం కూడా ఆ ఈర్షకి తోడై ఆ క్షణం తన మొహంలో భయం, కోపం కనిపించడం యష్ గమనిస్తుంటాడు. ఆ క్షణమే యష్కి శృతి మీద చిన్న అనుమానం కలుగుతుంటుంది. యష్ ఆ వీడియోని మొత్తం మార్చి మార్చి శృతి మొహంలో కనిపించే భావాలని చూస్తుంటాడు. నేనప్పుడు ఆటో డ్రైవర్గా చేస్తున్నాను సార్. మా పాపకి రాత్రిపూట ఆకాశంలో ఎగిరే పక్షులంటే చాలా ఇష్టం. ఓ పక్కగా నా ఆటో ఆపి మా పాప కోసం ఆ పక్షుల్ని అక్కడికి క్లైమేట్ని నా ఫోన్లో బంధిస్తూ వీడియో తీస్తుండగా కాస్త దూరం నుంచి మీ గొడవ నా కంట పడింది. ఎందుకైనా పనికొస్తుందేమోనని ఆ కొట్లాటని నా ఫోన్లో వీడియో తీస్తూ ఉండిపోయాను. దీక్ష గారికి బాగా బ్లడ్ కావడంతో కంగారు పడి నా ఆటోని తీసుకొని వచ్చాను. ఆ రోజు మీరు ఎక్కింది నా ఆటోనే. నేను మా పాప కోసం తీసే ప్రతి వీడియో కూడా సిస్టంలో సేవ్ చేసి పెట్టుకుంటాను. పక్షులతో కలిసి ఉన్న ఈ వీడియోని కూడా అలాగే సిస్టంలో సేవ్ చేసి పెట్టాను. ఈరోజు మీరున్న పరిస్థితికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందేమోనని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అని అంటాడు. యష్ ఆ మాటలు వింటూనే అసలు శృతి దీక్ష మీద అంత కసి కోపంతో ఎందుకుంది, మమ్మల్ని ఎందుకు అంత ఈర్షతో చూసింది అని ఆలోచిస్తూ శృతి గతం మర్చిపోయినట్టుగా చెప్పడం గుర్తొస్తూ ఒకసారి నేను శృతిని కలవాలి అని అనుకొని ఫోన్ శరత్కిచ్చి లేచి ఫాస్ట్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడుగుతాడు శరత్. నేను ఒకసారి శృతిని కలవాలి శరత్ అని చెప్పి బయటకు వచ్చి బైక్ తీస్తాడు. యష్ని ఒంటరిగా వదిలేయటం మంచిది కాదనుకొని శరత్ కూడా ఆ బైక్ ఫాలో అవుతూ కారులో వెళ్తుంటాడు. కొద్దిసేపటికి యష్, శృతి హౌస్ ముందుకి చేరుకొని బైక్ దిగి గేట్ వైపు చూస్తాడు. గేటు దగ్గర ఉదయం సెక్యూరిటీ ఉంటే ఆ టైంలో ఎలాంటి సెక్యూరిటీ కనిపించదు. యష్ లోపలికి చేరుకొని డోర్ బెల్ ప్రెస్ చేయబోతుండగా పక్క విండోలో నుండి మాటలు వినిపిస్తూ అబ్బా విక్రమ్ ప్లీజ్ ఇంకాసేపు అంటూ మాట్లాడుతూ శృతి మాటలు అస్కీగా వినిపిస్తూ ఉంటాయి. శృతి నోటి వెంట విక్రమ్ గురించి రావడం విని
యష్ ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. అక్కడికి చేరుకొని ఆ మాటలు విన్న శరత్ కూడా నిర్ఘాంతపోతుంటాడు. లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండిపోతాడు యష్. ఆ అర్థం కాని పరిస్థితిలోని యష్ మళ్ళీ డోర్ బెల్ ప్రెస్ చేయబోతుండగా శరత్ ఆ చెయ్యి పట్టుకొని ఆపి, ఆగండి సార్, తొందరపడి డోర్ బెల్ ప్రెస్ చేయకండి. అసలు ఈ టైంలో ఆ శృతి దగ్గర ఆ వ్యక్తి ఎందుకున్నాడు, లోపల ఏం జరుగుతుందనేది ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి అని అంటాడు. శరత్ మాటలతో యష్కి శృతి మీద అనుమానం కలుగుతుంటుంది. లోపల నుంచి వాళ్ళిద్దరి మాటలు కూడా అలాగే వినిపిస్తూ ఉంటాయి. యష్ ఆ అనుమానంతోనే పక్కనే ఉన్న విండో దగ్గరికి వెళ్ళి లోపలికి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. వాళ్ళిద్దరూ దుప్పటి ముసుగులో ఒకరి మీద ఒకరు పడి బెడ్ మీద గడుపుతుండగా యష్ కంట పడుతుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న యష్కి మెదడు మొద్దుబారిపోతుంటుంది. వాళ్ళని అలా చూడలేక ఛీ అని చేదరించుకుంటూ పక్కకి వస్తాడు. శరత్ కూడా అనుమానంతోనే లోపలికి ఒకసారి చూసి వాళ్ళని అలా అసహ్యంగా చూసి పక్కకు వస్తాడు. ఇలాంటి దానికోసమా సార్ మీరు కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంది? ఇలాంటి దానితోనా నా చెల్లెలు దివ్యని పోల్చింది అని అడుగుతాడు శరత్. కానీ యష్ శరత్ అడిగిన మాటల్ని వినిపించుకునే పరిస్థితులు లేక శృతితో తనకున్న ప్రేమ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ, శృతి విక్రమ్‌తో గడపడం ఏంటి? అంటే శృతి గతం మర్చిపోవడం అబద్ధం అన్నమాట. ఇదంతా ఎందుకు చేస్తుంది? నన్ను ప్రాణంగా ప్రేమించిన శృతి ఇలా చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు అంటూ బోరున ఏడుస్తుంటాడు. యష్ అప్పుడు పడుతున్న పరిస్థితికి శరత్ కూడా కన్నీళ్ళు వస్తుంటాయి. చూసింది తట్టుకోలేక యష్ తలని గోడకేసి గుద్దుకుంటూ ఉంటాడు. ఆగండి సార్, దానికోసం మీరెందుకు గాయపరుచుకుంటారు? మీరు కాస్త తట్టుకొని ఉండండి అంటూ శరత్ యష్కి ధైర్యం చెప్తుంటాడు. ప్రేమ పేరుతో అది, స్నేహం పేరుతో వాడు నన్ను మోసం చేశారని అర్థమవుతుంది. అసలు అలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు యష్ శరత్. వాళ్ళని చంపి నేను చస్తాను. ముఖ్యంగా దాని చావు నేను చూడాలి అంటూ లోపలికి ఆవేశంగా వెళ్ళబోతుంటాడు యష్. మీరు ఆవేశంలో తొందరపడకండి సార్. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది. అనవసరంగా వాళ్ళ కోసం మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవడం ఏంటి సార్? అయినా మీకోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మిమ్మల్ని కాపాడుకున్న దీక్షను వదిలేసి క్యారెక్టర్ లేని ఈ బజార్ దానికోసం మీరే అడవటం ఏంటి సార్? మీరు సంభాళించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు కావాల్సింది ఆలోచన కానీ ఆవేశం కాదు. ఆవేశంతో మీరు ఏ కాస్త తొందరపడినా మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా కష్టాల్లో పడతారు అంటూ యష్ని లోపలికి వెళ్ళనివ్వకుండా పట్టుకొని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు శరత్. యష్ చూసింది తట్టుకోలేక మోకాల మీద కూలబడి బోరున ఏడుస్తూ ఉండిపోతాడు. శరత్ కావాలని ఫోన్ తీసి విండోల నుంచి వాళ్ళని వీడియో తీస్తుంటాడు. వాళ్ళిద్దరూ కాసేపటికి వాళ్ళ ప్రోగ్రాం ముగించి దుప్పటి ముసుగులో కూర్చొని మాట్లాడుతుంటారు. ఆవేశంలో ఉన్న యష్ అదంతా అర్థమవుతూ మనసులో బాధ తన్నుకొస్తుంటే ఆగని కన్నీళ్లతో వాళ్ళ మాటలు వినాలనే ప్రయత్నంలో కిటికీకి దగ్గరగా వస్తాడు. విక్రమ్ నగ్నంగా ఉన్న తనని దుప్పటి ముసుగులో పక్కన కూర్చోబెట్టుకొని గతం మర్చిపోయినట్టుగా ఉదయం యష్ వాళ్ళ ముందు భలే యాక్ట్ చేసావు శృతి, నీ యాక్టింగ్ చూసి నేనే ఆశ్చర్యపోయాను అని అంటాడు. యష్ ఆ మాటల్ని కోపంతో వింటూ ఉంటాడు. ఇప్పుడు యాక్ట్ చేయటం ఏంటి విక్రమ్? ఎప్పటినుంచో యష్ని ప్రేమిస్తున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాను కదా. ఆ రోజు యష్ వర్షంలో నా కోసం వెతుక్కుంటూ పిచ్చోడిలాగా తిరుగుతుంటే మనమిద్దరం ఇలాగే రూమ్లో సెక్స్ చేసుకుంటూ సుఖపడ్డాం, గుర్తుందా? ఆ రోజే యష్ పెద్ద అమాయకుడు అయిపోయాడు. ఇద్దరం కలిసి యష్ని ఎలా మోసం చేశామో తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది అంటూ యష్కి అబద్ధాలు చెప్పి హీరోయిన్ కావాలన్న ఉద్దేశంతో అమెరికా వెళ్ళటం, సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి పొలాలు అమ్మించడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు ఒక్కొక్కటిగా వింటున్న యష్కి శరీరంలో రక్తం మరుగుతుంటుంది. ఇప్పటికిప్పుడు వాళ్ళ ఎదుట పడి వాళ్ళ మోసాన్ని బయట పెట్టేయాలి అన్నంత కసిగా ఉంటాడు. శృతి చెప్తుంటే విక్రమ్ నవ్వుతూ, పాపం యష్ నీ ప్రేమలో బాగా బలైపోయాడు అన్నట్టు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. యష్ మొదటి నుండి నాకు బాగా తెలుసు. చాలామంది అమ్మాయిలు యష్కి లైన్ వేశారు. చాలామంది ప్రపోజ్ చేశారు.
వాళ్ళలో నీకన్నా అందగత్తెలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయని యష్ నీ ప్రేమని ఎలా యాక్సెప్ట్ చేశాడు అని అడుగుతాడు. శరత్ వాళ్ళ వీడియో తీస్తూనే యష్తో కలిసి ఆ మాటలు వింటూ ఉంటాడు. విక్రమ్ అడిగిన దానికి ప్రశ్నకి శృతి నవ్వి, ఇక్కడ కూడా యష్ని మోసం చేశాను విక్రమ్. నిజానికి యష్ నన్ను ప్రేమించేలా చేసింది ఆ దీక్ష వల్లనే. అంటే యష్ నన్ను ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడంటే దానికి పూర్తి కారణం ఆ దీక్షని అని అంటుంది. ఆ మాటలు బాగా అర్థం కాక యష్ ఆశ్చర్యపోతుంటాడు. అదే ఆశ్చర్యంలో శరత్ కూడా ఉంటాడు. అది ఎలా? యష్ నిన్ను ప్రేమించడానికి దీక్ష కారణం ఎలా అవుతుంది అని అడుగుతాడు విక్రమ్. అదంతా ఒక పెయింటింగ్ వల్ల జరిగింది. ఆ పెయింటింగ్ నేను వేశాను అని అనుకొని యష్ నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. కానీ ఆ పెయింటింగ్ వేసింది నేను కాదు, దీక్ష అంటూ ఆ పెయింటింగ్ గురించి మొత్తం చెప్తూ ఉంటుంది. అది వింటున్న యష్కి దిమ్మ తిరుగుతుంటుంది. అంటే ఓ రకంగా పెయింటింగ్ గురించి దీక్ష బయట పెట్టకుండా దీక్ష కూడా నన్ను మోసం చేసిందన్నమాట. మొదటి నుంచి నేను దీక్ష మనసుని ప్రేమించాను కాబట్టే ఈ కొద్ది రోజుల్లోనే నేను దీక్ష మనసుకి ఇంతగా దగ్గరైపోయాను అని అనుకొని అన్ని రోజులుగా దీక్షని బాధ పెట్టడం గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెడుతుంటాడు. శరత్ కూడా తన మాటలకి ఆశ్చర్యపోతూ, వామ్మో! ఇంత మోసం ఉందా అని అనుకొని వాళ్ళ వీడియో మొత్తం సేవ్ చేసి పెట్టుకొని యష్ దగ్గరికి వచ్చి, వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిపోయింది కదా సార్, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదండి అని చెప్పి యష్ని తీసుకొని శరత్ వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి విక్రమ్ కూడా లేచి బట్టలు వేసుకొని, నేను వెళ్ళిపోతాను శృతి, ఆ ప్రేమ పిచ్చోడు ఏ టైంలో ఇక్కడికి వస్తాడో తెలియదు, నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు, రేపు పొద్దున్నే నీ కోసం వచ్చినా రావచ్చు అని అంటాడు. నిజమే విక్రమ్, అసలు నువ్వు ఇక్కడికి రాకపోతేనే బెటర్, కావాలంటే నేనే నీ గెస్ట్ హౌస్కి వస్తానులే అని అంటుంది. అలాగే అని చెప్పి విక్రమ్ వెళ్ళిపోతాడు. అటు శృతి నిలువున మోసం చేయటం, ఇటు దీక్ష ఆ పెయింటింగ్ చూసినా కూడా చెప్పకపోవడం గురించి బాధపడుతూ ఓ బార్లో యష్ కూర్చొని ఫుల్గా మందు తాగుతూ ఉంటాడు. యష్ ఉన్న పరిస్థితిని చూసి శరత్ తట్టుకోలేక, ఎక్కువగా తాగకండి సార్, ముందు ఇంటికి వెళ్ళండి, వాళ్ళని ఏం చేయాలనేది నిదానంగా ఆలోచించండి అని అంటాడు. శరత్ మాటలు విని యష్ బాటిల్ దింపుతాడు. యష్ కళ్ళు నిప్పులు కక్కుతూ ఎర్రగా మారిపోయి ఆ కళ్ళ నిండా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఇంకా ఎందుకు సార్ ఏడుస్తున్నారు? మీరు మొదటి నుంచి ప్రేమించింది నా చెల్లెలి దీక్షని, ఆ దుర్మార్గురాల్ని కాదు. దాని గురించి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ కన్నీళ్ళకి కళంకం తీసుకురాకండి సార్ అని ఓదార్స్తూ ఉంటాడు శరత్. నీకు తెలీదు శరత్, దీనికోసం నా తల్లిదండ్రులకు తెలియకుండా పొలాలు అమ్మాను. నా చెల్లెలు నా మాట కాదనలేక పొలాలు అమ్మడానికి సంతకాలు పెట్టి ఈరోజు మా అమ్మ మా నాన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకొని తిట్లు పడుతుంది. మా నాన్నకి నా మీద ఉన్న ప్రేమతో నా మాట కాదనలేక మా అమ్మ సంతోషాలన్నీ త్యాగం చేసి దీని చదువు కోసం వెచ్చించాడు. నేను దీని గురించి ఆలోచిస్తూ దీక్షని మానసికంగా ఇబ్బందులకు గురి చేశాను. ఆ దుర్మార్గురాల వల్ల నేను ఒక్కడనే కాదు, నా కుటుంబం అంతా మోసపోయింది అంటూ భరించలేనట్టుగా ఏడుస్తుంటాడు. మీ బాధ నాకు అర్థమవుతుంది సార్, ఆ ఇద్దరిని అంత ఈజీగా వదలొద్దు, వాళ్ళకి తగిన గుణపాఠం వచ్చేలా చూడండి అని అంటాడు శరత్. అప్పుడే యష్ తన ఆలోచనలకు బీజం వేస్తూ, నేను హీరో కావటం నా దేవత కోరిక, తన కోరిక తీర్చడం కోసం హీరోగా ప్రయత్నాలు చేయడం ఆల్రెడీ మొదలుపెట్టాను శరత్. అది ఎలానా నా అది ఎలా నా దగ్గర నటిస్తూ మోసం చేసిందో ఇక నేను కూడా అలాగే నటించడం మొదలు పెడతాను అంటూ ఆ క్షణమే నిర్ణయం తీసుకుంటాడు. ముందు ఇంటికి వెళ్దాం పదండి సార్, ఆ శృతి మోసం గురించి ఇంట్లో అందరికీ చెప్పండి అని అంటాడు. నో శరత్, ప్రస్తుతానికి ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు, అలా అని నాకు మాట ఇవ్వు అంటూ శరత్ దగ్గర మాట తీసుకుంటాడు. ప్రజెంట్ ఆ సినిమా చూస్తున్న దీక్షకి కళ్ళలో కన్నీళ్ళు ప్రవహిస్తూ యష్ భుజం మీద వాలిపోయి, ఆ రోజు నీ ఫీలింగ్స్ని ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయాను యష్ అని అంటుంది. నిజానికి ఆ క్షణం ఆ శృతి మోసంతో పాటు నువ్వు పెయింటింగ్ గురించి చెప్పలేదని కోపం కూడా ఉంది దీక్ష అని అంటాడు. నీ బాధ నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది యష్. అసలు ఈ కథ మలుపు తిరగటానికి శరత్ అన్నయ్య అని నేను అసలు ఊహించలేదు అని అంటుంది. నిజమే,
శరత్ ఆ వీడియో చూపించి ఉండకపోతే శృతి నిజ స్వరూపం గురించి ఎప్పటికీ తెలుసుకునేవాడినే కాదు అని అంటాడు. శరత్ కూడా వాళ్ళతో కూర్చొని ఫ్యామిలీతో సినిమా చూస్తూ ఉంటాడు. సినిమాలో నువ్వు కూడా బాగున్నావు డాడీ అని అంటుంది వాళ్ళ అమ్మాయి. ఆ సినిమా చూస్తున్న ప్రతాప్ గారు, రామూర్తి గారి ఫ్యామిలీకే కాకుండా ఆడియన్స్ కళ్ళలో కూడా కన్నీళ్ళు వస్తుంటాయి. యష్ ఎలా తెలుసుకున్నాడు అనేది శృతి కూడా తెలియదు కాబట్టి తను కూడా ఆశ్చర్యపోతూ అసలు సీన్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎలా ఉంది ఈ వీడియోలో ఉన్న ట్విస్ట్లు? ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.